డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. హీరోగా విలన్ గాను మెప్పించిన తారకరత్న ఒకే రోజు 9 సినిమాల ప్రారంభోత్సవంతో రికార్డ్. పెద్దలను ఎదిరించి అలేఖ్యారెడ్డితో వివాహం. బాబాయ్ బాలకృష్ణ అంటే తారకరత్నకు పిచ్చి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన. ఫిబ్రవరి 18, 2023 బెంగళూరులో కన్నుమూత. నందమూరి తారకరత్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు సంచలనం. ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును తన పేరుతో లిఖించుకున్నాడు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి లాంటి వారికి సాధ్యం కాలేదు ఆ రికార్డ్. తారకరత్న హీరోగా ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభమయ్యాయి. ఎప్పటికీ అదే టాలీవుడ్లో రికార్డ్. తారకరత్న కన్ను మూసి నేటికి 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో సినీ నటుడు తారకరత్న పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని లక్ష్మీపురం శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొద్ది దూరం నడిచిన తరువాత లక్ష్మీపురం మసీద్కు లోకేష్తో పాటు వెళ్లారు. బయటకు తిరిగి వచ్చిన తరువాత పాదయాత్రలో అభిమానుల తాకిడితో తారకరత్న ఇబ్బంది పడ్డారు. గాలి ఆడడం లేదని, కొంచెం జరగాలని సెక్యూరిటీ సిబ్బంది ఎంత కోరినా అభిమానులు వినకపోవడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుండి బెంగళూరుకు తరలించారు. 23 రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న 2023 ఫిబ్రవరి 18న బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. హృద్రోగంతో పాటు నాడీ సమస్యలకు విదేశీ వైద్యులు చికిత్స అందించారు. కానీ వారి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. 39 ఏళ్ల వయస్సులోనే తారకరత్న కన్నుమూశారు. ఎన్టీఆర్ నట వారసత్వం నందమూరి మోహనకృష్ణ కుమారుడే తారకరత్న. మోహనకృష్ణ నందమూరి తారక రామారావు 5వ సంతానం. ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. పలు చిత్రాలకు నిర్మాతగాను వ్యవహరించారు. తారకరత్న 2002లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఒకే రోజు హీరోగా 9 సినిమాలు ప్రారంభమయ్యాయి. అయితే 1వ నెంబర్ కుర్రాడు మూవీ మొదట రిలీజ్ అయింది. హీరోగానే 22 సినిమాల్లో చేశాడు. యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, కాకతీయుడు, వెంకటాద్రి ముక్కంటి, నందీశ్వరుడు, ఎదురులేని అలెగ్జాండర్ వంటి సినిమాల్లో హీరోగా మెప్పించాడు. 9 అవర్స్ అనే వెబ్ సిరీస్లోనూ తారకరత్న నటించాడు. ఆయన నటించిన ఆఖరి సినిమా S5 నో ఎగ్జిట్. మిస్టర్ తారక్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సమయంలో లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. హీరోగా ఎన్నో పాత్రలు చేసినప్పటికీ ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది ప్రతినాయకుని పాత్రలే. దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన అమరావతి సినిమాలో ప్రతినాయకునిగా నటించి తనలోని ఓ కొత్త కోణాన్ని చూపించారు. పాత్రకు తగ్గట్టుగా ఇమిడిపోయే తారకరత్న పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. 2012లో అలేఖ్యారెడ్డిని తారకరత్న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. అలేఖ్యారెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు సినిమాకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. స్నేహితుల ద్వారా పరిచయమైన అలేఖ్యారెడ్డితో తారకరత్న ప్రేమలో పడ్డారు. కొంతకాలం ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాల నుండి అభ్యంతరం వ్యక్తమైంది. అయితే ఇరువురు కుటుంబాల్ని కాదని సంగీ టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఈ జంటని ఇరు కుటుంబాలు చేరదీశాయి. ఈ జంటకి 2013లో నిష్కా అనే పాప జన్మించింది. ఆ తరువాత ఒక పాప, బాబు కవలలు జన్మించారు. బాలకృష్ణ అంటే తారకరత్నకు ప్రాణం. నటుడిగా ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి అటు కెరియర్ పరంగా ఇటు వ్యక్తిగతంగాను బాలయ్య అన్నీ తానై అండగా నిలిచారు. బాబాయ్ వెన్నుతట్టి ప్రోత్సహించేవారని తారకరత్న పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. బాలకృష్ణ మీద ఉన్న అభిమానంతో ఆయన సంతకాన్ని భుజంపై పచ్చబొట్టు వేయించుకున్నారు తారకరత్న. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. తన మనసులో మాటను బహిరంగంగా చెప్పారు తారకరత్న.